బంగాళాఖాతంలో విశాఖకు సమీపాన ఏర్పడిన అల్పపీడనం రాష్ట్రం నుంచి దూరంగా కదిలిల్లింది. ప్రస్తుతం ఒడిశాకు సమీపంలో కేంద్రీకృతమై ఉంది. మరి కాసేపట్లో అల్పపీడనం గోపాల్పూర్ వద్ద తీరం దాటే అవకాశం ఉంది. అటు కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా మీదుగా కొనసాగుతున్న రుతుపవన ద్రోణి ప్రభావంతో బుధవారం మధ్యాహ్నం వరకు కోస్తా రాయలసీమల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. గాలుల తీవ్రత గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఉంటుందని, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. మరోవైపు ప్రస్తుత తీవ్ర అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం ఈ నెల 24 నాటికి అల్పపీడనంగా మారే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. కోస్తాంధ్ర తీరాలకు సమీపంలో ఇది ఏర్పడే అవకాశాలున్నాయని, ఆ సమయంలో మళ్లీ వర్షాలు పుంజుకుంటాయని భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అన్నారు. ఇకపోతే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తరాంధ్ర జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రాష్ట్రంలోని 7 జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, ఏలూరు జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. అల్లూరు జిల్లాలోని చింతూరు, కూనవరం, విఆర్పురం, ఎటపాక మండలాలు వరద గుప్పెట్లో చిక్కుకున్నాయి. అల్లూరు జిల్లాలో వాగులు పొంగుతూ ఉండడంతో పలుచోట్ల రహదారులపైకి వరద నీరు చేరుతోంది. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఎన్టీఆర్, కృష్ణ, పశ్చిమ గోదావరితో పాటుగా 14 జిల్లాల్లోని 828 గ్రామాల్లో 1.83 లక్షల ఎకరాల్లో పంటలు ముంపుకు గురయ్యాయి. 1.5 లక్షల ఎకరాల్లో వరి, 20,000 ఎకరాల్లో పత్తి, 5,000 ఎకరాల్లో మొక్కజొన్న, సజ్జలు, కందులు, వేరుశెనగ, పెసలు, మినుము పంటలు ముంపు బారిన పడ్డాయి. ఇటు తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. సంగారెడ్డి, సిద్దిపేట, ఆసిఫాబాద్, కామారెడ్డి, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, ములుగు, మంచిర్యాల, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. అత్యధికంగా సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గోరారంలో 23.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఏకధాటిగా కురిసిన వర్షాలతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. అనేక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. పలుచోట్ల జనావాసాల్లోకి సైతం వరద నీరు వచ్చి చేరింది. ప్రభుత్వ నియంతృత్వాన్ని ప్రశ్నిద్దాం. సాక్షి టీవీపై జరుగుతున్న దమనకాండను అడ్డుకుందాం. తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ ఆపరేటర్ను సంప్రదించండి.